మనం పచ్చి టమాటాలతోటి కూర చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు, వాము. వీటిని ఫస్ట్ మనం ఏం చేద్దాము, గ్రైండ్ చేసేసుకుందాం. ఎటువంటి వేయించడం ఏమీ అవసరం లేదు, ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. తర్వాత నూనె అవసరం, 4 టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు, ఎండుమిరపకాయలు, పసుపు, కారము, ధనియాల పొడి మనకి అవసరం పడుతుందో లేదో కూర మొత్తం అయిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ బాగా నీరు వదిలిపెడితే కనుక కూర దగ్గర పడడం కోసం ధనియాల పొడి వాడుకుందాం, లేకపోతే వదిలిపెట్టేద్దాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పంచదార కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అవసరమవుతుంది, కొద్దిగా ఇంగువ. ఇది కావాల్సిన పదార్థాలు. నేను టమాటాలు కట్ చేసుకుంటాను, ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా తరుక్కుందాము. టమాటాలని ఈ విధంగా నిలువుగా తరిగేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఫస్ట్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కుందాం, నిలువుగా టమాటాలు తరుక్కుందాం. నూనె వేసాము, నూనె కాగింది. కాగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సోంపు, జీరా, ధనియాలు అవన్నీ, ఆ గ్రైండ్ చేసిన పౌడర్ వేసాము. పౌడర్ 1 నిమిషంలో వేగింది. వేగగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాము. ఉల్లిపాయ పచ్చివాసన వదిలి కొద్దిగా ఎర్రబడేటప్పుడు వేయించుకుందాం. మూత పెడదాం 1 2 నిమిషాలు. ఉల్లిపాయలు ఒక 40% వేగగానే ఏం చేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. వేసి ఒక 2 నిమిషాలు మూత వదిలిపెట్టేస్తే అల్లం వెల్లుల్లి పచ్చివాసన వదిలిపెట్టేస్తుంది. అప్పుడు పసుపు, పంచదార అవన్నీ వేసుకోండి. పసుపు, ఉప్పు వేయలేదండి, కారము అవి వేయండి. వేసి అవి పచ్చివాసన పోయిన తర్వాత ఏం చేద్దామంటే టమాటా ముక్కలు దీంట్లో వేసేద్దాం. టమాటా ముక్కల్ని తీసుకొని దాంట్లో వేసి మూత పెట్టి వదిలిపెడదాం. మనకి నీళ్లు బహుశా వేసే అవసరం ఉండకపోవచ్చు, చూద్దాం. మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. టమాటా నీరు వదులుతుంది కదా, అయిపోయింది కూర. దింపేసుకోవడము. ధనియాల పొడి చిక్కబడ్డం కోసం అనుకున్నాం కదా, టమాటా ఎక్కువ నీరు వదలలేదు కాబట్టి ధనియాల పొడి వాడట్లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి తిప్పేసి మొత్తం కలుపుకొని దింపేసుకొని వేడివేడి అన్నంలో చపాతి దాంట్లో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం మంచి వాటితో మాట్లాడగలుగుతాం. థ్యాంక్స్.